స్వామికి ఎలా వచ్చిందో తెలుసా అండి? నిత్యము కూడా చైతన్య మహాప్రభు యొక్క శ్రీచరణములు స్మరిస్తూ స్మరిస్తూ వారు పరిగెత్తుతుండేవారట. చైతన్య చరితామృతం మనకు చెప్తుందండి. ఈ సంసారం నుంచి మనం కానీ, ఈ సంసారం పట్లుండే ఆసక్తుల నుంచి కానీ మనం వెళ్ళగలగాలి అనడానికి మనకు కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనంటే భగవత్ శ్రీచరణ ధ్యానం నుంచి వస్తుంది. భగవంతుడి యొక్క శ్రీచరణాలను ఆశ్రయించటం వల్ల మనకు వస్తుంది. ఇది అన్నిటికంటే మనకి ముఖ్యమండి. సమాశ్రితాయై పదపల్లవప్లవం మహత్పదం పుణ్య యశో మురారే భవాం బుధిర్వత్స పదం పరం పదం 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 యద్ విపదాం నతేషాం. ఆ భగవంతుడి యొక్క పద పల్లవములు అవే మనకు ఒక ప్లవము లాంటివి, ఒక బోటు లాంటిది సంసారం నుంచి దాటించడానికి. రఘునాథ్ దాస్ గోస్వామికి ఆ శక్తి నిరంతరము కూడా మహాప్రభు యొక్క శ్రీచరణమును స్మరించటం వల్ల. అందుకే మనం ఎప్పుడు కూడా ఆ భగవంతుడి యొక్క శ్రీచరణాలను స్మరిస్తూ ఉండాలండి. భగవంతుడి యొక్క శ్రీచరణ స్మరణ, గురువు యొక్క శ్రీచరణ స్మరణ, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శ్రీచరణ స్మరణ. అందుకే మన ఆలయాల్లో మీరు చూసారనుకోండి, ఎప్పుడు కూడా శ్రీచరణాలు, శ్రీల ప్రభుపాదుల వారి శ్రీచరణాలు ఉంటాయి. మనం గురు పూజ తర్వాత ఆ శ్రీచరణాలకే మనము ఒక అర్పణ చేస్తాం. ఫ్లవర్స్ అన్ని కూడా గురువు యొక్క పాదకులు మన